అంటే ఇప్పుడు చదువులో తల్లి అంటే సరస్వతి బాయ్ అంటారు కదా, మీరేమో సావిత్రిబాయి అంటారు, ఎట్లా అంటారు? అయితే చరిత్రలో మనము మాన్యశ్రీ కాళీశ్రామ్ గారు బయటకు వచ్చిన తర్వాత మహనీయుల చరిత్రను ఆయన బయటకు తీసుకొచ్చిండు. వాస్తవానికి పాలక ప్రభుత్వాలు పాలకులకు కుట్ర చేసిండ్రు. సరస్వతీదేవి ఆమె వీణ వాయించడంలో గొప్పతనం ఉన్నది, వీణ వాయించడంలో ఆమె తెలివి కలది. కానీ ఆమె ఎక్కడ పుస్తకం బట్టి ఈ మహిళలకు మాత్రం చదువు చెప్పినటువంటి చరిత్ర లేదు. అది మాన్యశ్రీ కాళీశ్రామ్ గారు ఈ జ్యోతిరాపుల గురించి, బుద్ధుని గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఆ చరిత్రలు వాళ్ళ పోరాటాలు బయటకు తీసుకొచ్చినప్పుడు అది బయటపడ్డది. వాస్తవానికి చెప్పాలంటే నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేనే. ఒకవేళ సరస్వతీదేవి నిజమైన చదువుల తల్లి అనుకుంటే ఆమె మరి ఎన్నో పాటలు రావాలి, ఆమె చరిత్రను చెప్పాలి. కానీ వాళ్ళ పాఠ్య పుస్తకాలలో కానీ, పేపర్లలో కానీ, టీవీలలో కానీ, చరిత్రలో కానీ మొత్తం సావిత్రిబాయి పూలే గురించే ఉంటుంది. ఆమెనే నిజమైన చదువుల తల్లి.